నమస్తే, నేను సిరి. గేమ్ చేంజర్ ఈ సినిమా అయితే సంక్రాంతి కానుక జనవరి 10 తారీఖున అయితే రిలీజ్ అయింది. సో ఇవాళకి అయితే 1 వీక్ అయిపోతుంది. మరి మొత్తానికి అంటే ఈ రోజు వరకు ఈ గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్ ఎలా ఉంది అంటే జాన్ 10th అయింది, ఈ రోజుకి మనకి 1 వీక్ అయిపోతుంది. సో ఈ 1 వీక్ కలెక్షన్ ఎలా ఉందంటారు సార్? ఓవరాల్గా గేమ్ చేంజర్ అయినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ ఏంటంటే ప్రీ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో అది 221 కోట్లు అని ట్రేడ్ వర్గాల వాళ్ళ అంచనా. మరి ఈ 221 కోట్లకి ఎంత రికవరీ అయిందంటే 44 నుంచి 45% అయింది 6 రోజులకి. అంటే సగం కూడా రికవరీ కాలేదు. 99 కోట్ల రూపాయల షేర్ వచ్చేసింది. అంటే ఈ రోజుతో 100 కోట్లు దాటిపోతుంది షేర్ అనేది. కానీ అక్కడేమో కొండంత ఉంది, ఇంకా రికవరీ కావాల్సి ఉంది. 221 కోట్లు అంటే ఎంత రావాలి ఇప్పుడు? దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. సో టోటల్గా వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు 179 కోట్ల పైన గ్రాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాల్లో మనకు అందిస్తున్నటువంటి సమాచారం. దాన్ని షేర్ రూపంలో చూసుకుంటే కన్వర్ట్ చేసుకుంటే 99 కోట్ల ప్లస్ వచ్చింది అనమాట షేరు. ఇప్పుడు 6 రోజులు అయిపోయింది. ఈ రోజుతో 7 రోజులు పూర్తవుతాయి. సో ఈ 7 రోజుల్లో 46-40 అంటే నిన్నటికి 44% అనుకుంటే 6 రోజుల్లో ఇవాళ ఇంకొక 6% 7% యాడ్ అవ్వచ్చు. అంటే 50% అనేది ఈ రోజుతో అవుతుంది. సగం అనేది 50% రికవర్ అనేది ఈ రోజుతో అవుతుంది. మళ్ళీ 1 వీక్ తర్వాత 50% అంటే అది దాని లైఫ్ టైం వచ్చేటప్పటికి అది 30% ఉంటుందా లాసు, 40% ఉంటుందా లాసు అనేది ఇక అంచనా వేసుకోవాల్సిందే. ఎప్పుడైనా సరే పెద్ద స్టార్ సినిమాలు ఎప్పుడూ కూడా 1 వీక్ లోపల నీకు 100% రికవర్ అయిపోవాలి. ఒకవేళ ఏదైనా కొంచెం మిగిలిన ఉంటే ఒక 5% ఏదన్నా ఉంటే సెకండ్ వీక్లో అది అయిపోతుంది. ఏమైనా కొంచెం లాభాలు వస్తాయి. నీకు అదే కనుక 4-5 రోజుల్లో కనుక నీకు 100% రికవరీ అయిందా అది బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రాఫిట్ పరంగా. ఇప్పుడు ఇదే బ్రేక్ ఈవెన్ అవటానికే చాలా దూరంలో ఉంటే అది ఏ స్థాయి ఫ్లాప్ కింద అవుతుందా, సెమీ ఫ్లాప్ అవుతుందా, డిజాస్టర్ అవుతుందా అనేది ఇక దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలి. సో మోర్ దాన్ 25% కంటే ఇంకా ఎక్కువ రికవరీ కావాలంటే అది డిజాస్టర్ కింద అవుతుంది. 50% కంటే ఎక్కువగా ఉంటే డబుల్ డిజాస్టర్ అని అంటారు దాన్ని. సో మరి ఇది ఏ స్థాయిలో ఫ్లాప్గా మిగులుతుందా, డిజాస్టర్ అవుతుందా అనేది రాబోయే రోజుల్లో మనకు ఆ కలెక్షన్సే తెలియజేస్తాయి. ప్రస్తుతానికైతే ఈ సినిమాతో మీద ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరూ కూడా లాస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి 61.5 కోట్ల పైనే షేర్ వచ్చింది అని చెప్పేసి మన దగ్గర ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. అంటే ఇది 6 రోజులకి డాకు మహారాజు కంటే సంక్రాంతి వస్తున్నాం కంటే ఎక్కువే. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే గేమ్ చేంజర్కి 186 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ అని చెప్పేసి చూపెట్టారు కదా సార్. మరి మనకి అది ఫేక్ అంటారు. 186 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని చెప్పి వరల్డ్ వైడ్గా వాళ్ళు పెట్టినటువంటి ఒక లెక్క. కానీ అది అందులో ఏమాత్రం వాస్తవం లేదు. అంటే వాళ్ళు ఒక పాజిటివ్ నోట్ జనాల్లోకి వెళ్ళటానికి, పాజిటివ్ వైబ్ వెళ్ళటానికి. సో మా సినిమాకి ఇంత కలెక్షన్లు వచ్చినాయి అని చెప్పుకుంటే దాని తగ్గట్టుగా ఆ 2వ రోజు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఓహో ఇంత కలెక్షన్ వచ్చింది అని. ఎందుకంటే వాళ్ళే చెప్పారు, మేము అదంతా నిజమని మీరు నమ్మాల్సిన పని లేదు, మేము కొంచెం ఎక్కువ ఎగ్జాగరేట్ చేసి చెప్తూ ఉంటాం ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేయడం కోసం. దాన్ని మీరు ఆల్మోస్ట్ సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు అన్నట్టుగానే నిర్మాతలే చెప్తూ ఉంటారు. సో అలా ఇప్పుడు చూసుకుంటే ఏకంగా 221 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ జరుపుకున్నటువంటి ఈ సినిమా మరి ఎప్పుడు కావాలి, ఏంటి, ఎప్పటికి ఇదవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తూ ఉంది. సో 44% రికవరీ ఈ రోజుకి, అంటే 1 వీక్ పూర్తయ్యే టైంకి 50% మాత్రమే రికవరీ చేయగల పరిస్థితి ఈ సినిమాకి కనిపిస్తూ ఉంది. నైజాంలో చాలా దూరంగా, అంటే ఏదైతే బిజినెస్ అయిందో దాంతో పోల్చుకుంటే చాలా దూరంగా ఉంది. నైజాంలో ఇప్పటి వరకు కూడా 6 రోజులు చూసుకుంటే
కేవలం 18 కోట్ల పైచిలకు మాత్రమే ఇది షేర్ వసూలు చేసింది. మరి అదే చూస్తే దాని వాల్యూ ట్రేడ్ వర్గాలు అంటే ఏకంగా 43.5 కోట్లు. ఎక్కడ 43.5 కోట్ల బిజినెస్, ఎక్కడ వాస్తవ లెక్కలు 18 కోట్లు ఎక్కడ? సో ఇంత వేరియేషన్ ఉంది. సో చాలా నైజాంలో, ఎందుకంటే ఆ టైంలో ఈయన నిజామాబాద్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కొంచెం ఏదో తెలంగాణ వాసల్ని తక్కువ చేసి మాట్లాడాడు అనేది బాగా ఒక వైరల్ అయిపోయింది, ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది బాగా. దాని ఎఫెక్ట్ ఈ సినిమా మీద బాగా పడిందని కూడా చెప్తున్నారు. దాని మీద ఈయన క్షమాపణ కూడా నేను తక్కువ చేసి మాట్లాడడం నాకు ఎప్పుడూ లేదు, కల్చర్ గురించి మాట్లాడేటప్పుడు నేను అలా మాట్లాడాను, అక్కడేమో సంక్రాంతి వైబ్స్ కనిపిస్తూ ఉంటే ఇక్కడ మనకేందంటే తెల్లకళ్ళు, తర్వాత ఇంకోటి ఏదో చెప్పాడు, అదే అలాంటి అది దావత్తులు అది కనిపిస్తుంది అని చెప్పేసి ఈయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు అవి ఎందుకనో మొత్తానికి నెగిటివ్గా వెళ్ళిపోయినాయి బాగా. ఈయన తెలంగాణ వాడై ఉండి తెలంగాణ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అనే అభిప్రాయం బాగా స్ప్రెడ్ అవటం ఈ సినిమాకి తెలంగాణలో బాగా నష్టాన్ని చేకూర్చుంది చెప్పాలి. సో యాక్చువల్గా పైకి చూసినప్పుడు శంకర్ సినిమాలు మల్టీప్లెక్స్లో చాలా బాగా ఆడతాయి, అట్లాంటిది మల్టీప్లెక్స్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తుంటాం, ఫాస్ట్ ఫిలిమ్స్ కూడా లేకపోవటం. అంటే సపోజ్ ఒక 50 థియేటర్లు ఉంటే 50 థియేటర్లో 1, 2 మాత్రమే ఫాస్ట్ ఫిలింగ్ కనిపించడం, అసలు హౌస్ఫుల్లే కనిపించకపోవటం. ఆ సినిమా మీద వచ్చినటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుందనే చెప్పాలి. అదే ఇక్కడ చూసినప్పుడు మళ్ళీ సీడెడ్ అంటే రాయలసీమ చూసినప్పుడు 9.5 కోట్ల పైనే షేర్ వచ్చింది. అక్కడ చూసి 23 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ దాన్ని, అంటే అక్కడ కూడా చాలా దూరంలో ఉంది. ఆంధ్రాలో చూసుకుంటే 55 కోట్ల రూపాయల పైనే దీని ప్రీ బిజినెస్ వాల్యూ, అంటే 55.5 కోట్ల రూపాయలు అని చెప్పేసి అంచనా వేశారు. మరి వచ్చింది ఇప్పటికీ 34 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే సంహవ్ కొంచెం బెటర్గా ఉన్నది ఏదంటే అది ఆంధ్ర ఏరియా అని అనుకోవాలి. రాయలసీమ తెలంగాణ కంటే కూడా మిగతా ఆంధ్ర రీజన్నే కాస్త కొంచెం వాటికంటే బెటర్గా ఉన్నాయి. సో అక్కడ కూడా కష్టమే, అంటే ఎక్కడ కూడా ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని చెప్పాలి. కర్ణాటక, తమిళనాడులో ఇక్కడ కేవలం 3,75,00,000 రూపాయలే 6 రోజులకు వచ్చిందని చెప్తూ ఉన్నారు. కానీ అదే దాని వాల్యూ 15 కోట్లు అక్కడ ప్రీ బిజినెస్ వాల్యూ. సో చాలా ఆమడ దూరంలో ఉంది. శంకర్ సొంత స్థలం. అదే 15 కోట్లు ఎక్కడ సార్, 3 కోట్లు ఎక్కడ సార్, అసలు సగానికి సగం కూడా రాని పరిస్థితి. అంటే 25% కూడా లేదు, అలా ఉంది పరిస్థితి. అంటే శంకర్ తన స్వరాష్ట్రంలో కూడా ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతున్నాడు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవర్సీస్లో 25 కోట్ల రూపాయలని చెప్పేసి అంచనా వేస్తే ఆ 25 కోట్లకి ఇప్పుడు దాకా వచ్చింది 12.5 కోట్లు, అంటే సగం వచ్చింది. అక్కడ మాత్రం సగం రాబట్టగలిగింది ఓవర్సీస్లో మాత్రం. సో అక్కడ కూడా కష్టమే బ్రేక్ ఈవెన్ కావడం. ఎక్కడైనా కూడా ఇప్పుడు అంటే మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనిపిస్తుంది. అది ఓవరాల్గా అవటం అసలు అనేది సాధ్యం కాని విషయంగా మనకి ఈ ట్రెండ్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏదన్నా ఎక్కడైనా అవుతుంది, ఒకవేళ కర్ణాటకలో ఏమన్నా అవుతుంది అని అనుకుంటే అక్కడ వచ్చింది 5 కోట్ల లోపే వచ్చింది, కానీ 14.5 కోట్లు ప్రీ బిజినెస్ వాల్యూ. సో ఎక్కడ చూసినా కానీ చాలా దూరంలో ఉంది. ఇప్పుడు హిందీ బెడ్లో చూసుకుంటే 42.5 కోట్ల రూపాయలు అని చెప్పేసి అంచనా. సో కానీ వచ్చింది ఎంత, 16 కోట్లు. ఎక్కడ 42.5 కోట్లు, ఎక్కడ 16 కోట్లు. సో అది వాస్తవ పరిస్థితి. మనకి ట్రేడ్ వర్గాల వారి నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కలెక్షన్స్ ఈ రీతిలో ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఒక పాజిటివ్నెస్ కోసం వాళ్ళు పెడుతూ ఉంటారు. తర్వాత ఎప్పుడో మళ్ళీ కొంతకాలం కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత అప్పుడు చెప్తూ ఉంటారు అనమాట, యాక్చువల్ కలెక్షన్స్ ఇవి చాలా లాస్ అయ్యామని అప్పుడు చెప్తూ ఉంటారు. అసలు అయినటువంటి ఫిగర్స్ అప్పుడు వాళ్ళ నోటి నుంచి అప్పుడు వస్తాయి. సో ఇప్పుడేందంటే ఇప్పుడే కలెక్షన్స్ రాలేదు అంటే వచ్చే కలెక్షన్స్ కూడా ఆగిపోతాయి, సినిమా బాగాలేదు అనేది ఒక ఇది వస్తుందని. కాబట్టి వాళ్ళు అలా చెప్పడం అనేది ఒక ప్రాక్టీస్ లాగా అయింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.